ధర్మపురి అని ఒక ప్రశాంతమైన గ్రామం. ఆ గ్రామంలో రామయ్య అనే 60 ఏళ్ల వృద్ధుడు తన కొడుకు సూరితో కలిసి జీవిస్తున్నాడు. సూరికి 25 ఏళ్లు. రామయ్య వ్యవసాయం చేసుకుంటూ చాలా ప్రశాంతమైన జీవితం గడుపుతుంటాడు. వాళ్ళ ఇంట్లో వ్యవసాయానికి ఉపయోగపడి ఒక మంచి జాతి గుర్రం ఉంది. ఆ గుర్రం అంటే రామయ్యకు సూరికి చాలా ప్రాణం. ఒకరోజు ఉదయం రామయ్య పొలం పనులకెళ్దామని బయటకు రాగా గుర్రాన్ని కట్టేసి కొయ్య మాత్రమే ఉంటుంది. గుర్రం కనిపించదు. నాన్నా, నాన్నా, మన గుర్రం ఎక్కడా కనిపించడం లేదు. రాత్రి ఎవరో తాడు విప్పేసినట్టున్నారు. లేదంటే దానంతటా అదే తాడు తెంచుకుని అడవిలోకి పారిపోయి ఉంటుంది. ఊరంతా వెతికాను, ఎక్కడా లేదు నాన్నా. అవునా సూరి? సరే, పరిగెత్తి అలిసిపోయావురా. ముందు కాస్త మంచినీళ్లు తాగు. నాన్నా, నేను చెబుతున్నది నీకు అర్థమవుతుందా? మనకున్న ఏకైక ఆస్తి ఆ గుర్రమే. ఈ ఏడాది పొలం దున్నాలంటే ఆ గుర్రమే మనకు ఆధారం. దానిమీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. అది పారిపోతే నువ్వు ఇంత ప్రశాంతంగా ఉన్నావు ఏంటి నాన్నా? రేపటి నుంచి మన వ్యవసాయం ఎలా సాగుతుంది? ఇంతలో రామయ్య పొరుగున ఉండే వీరన్న అనే వ్యక్తి మరికొంతమంది గ్రామస్తులతో కలిసి అక్కడికొస్తాడు. వీరన్న వయసు 50 ఏళ్లు. ఊరి విషయాలన్నీ పట్టించుకునే స్వభావం అతనిది. అయ్యో రామయ్య, ఎంత కష్టం వచ్చి పడింది నీకో. పొద్దున్నే ఊళ్ళో వాళ్ళు చెబుతుంటే నమ్మలేదయ్యా. నీ గుర్రం పారిపోయిదట కదా. ఎంత దురదృష్టం రామయ్యా నీకో. రావీరన్నా, కూర్చో. గుర్రం ఇంట్లో లేదు, అది నిజమే. ఏటి రామయ్య అలా నవ్వుతూ చెబుతున్నావు? ఆ గుర్రం కొనటానికి నువ్వు నీ జీవితకాలపు పొదుపంతా ఖర్చు చేసినావు కదా. అది మామూలు గుర్రం కాదు. రోజుకు 10 మంది పనిచేసే పనిని ఒంటరిగా చేసేంత బలమైన గుర్రం. వర్షాకాలం దగ్గర పడుతోంది. ఇప్పుడు పొలం పనులు ఎలా చేస్తావు? నీ కొడుకు సూరి కూడా నీతో పాటు కష్టపడాలి. మీ పరిస్థితి తలుచుకుంటేనే నాకు చాలా జాలిగా ఉంది రామయ్య. ఎంత దురదృష్టం. వీరన్నా, నా గుర్రం పారిపోవటం వరకే నీకు తెలుసు. దాన్ని బట్టి నువ్వు ఇది దురదృష్టమని నిర్ణయించేశావు. కాని ఏది మంచో ఏది చెడో ఎవరికి తెలుసు వీరన్నా? ఏటి రామయ్య నువ్వు మాట్లాడేదే? చేతిలో ఉన్న ఆస్తి పోతే అది ఖచ్చితంగా చెడే కదా. ఇందులో మంచేముంటుందే? ఊళ్ళో జనమంతా నీ గురించి పాపమని బాధపడుతున్నారు తెలుసా? జనం ఎప్పుడూ జరిగే ఒక చిన్న సంఘటనను చూసి మొత్తం జీవితాన్ని నిర్ణయించేస్తారు వీరన్న. ఒక పెద్ద పుస్తకంలో ఒక పేజీ చదివి ఆ పుస్తకమంతా ఇలాగే ఉంటుందని మనము చెప్పలేం కదా. గుర్రం వెళ్ళిపోయింది, అది ఒక వాస్తవం. దానివల్ల రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. తెలియని దాని గురించి భయపడుతూ ఇప్పటి ప్రశాంతతను ఎందుకు పాడు చేసుకోవాలి? నీకు వేదాంతం ఎక్కువైపోయింది రామయ్య. చేతిలో ఉన్నది పోయినా కూడా నువ్వు మారవు. సరే నీ ఇట్టం. ఏదైనా సహాయం కావాలంటే అడుగు. నాన్న, వీరన్న మావయ్య చెప్పింది కూడా నిజమే కదా. గుర్రం లేకపోతే మనకు కష్టమే కదా. కష్టం వస్తే ఎదుర్కొందాం సూరి. కానీ జరగకముందే ఇది మన దురదృష్టమని మనసుకు చెప్పి బాధపడకూడదు. రేపు ఏం జరుగుతుందో ఆ కాలానికే వదిలేద్దాం. ఏది జరిగినా మనసును మాత్రం ప్రశాంతంగా ఉంచుకోవాలి. కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు ఉదయం సూరి ఇంట బయట పని చేసుకుంటూ ఉండగా దూరంగా దుమ్ము రేగడం కనిపిస్తుంది. సూరి ఆశ్చర్యంగా అటువైపు చూస్తాడు. నాన్నా, నాన్నా, బయటికి రా నాన్నా, అటు చూడు. ఏమైంది సూరి? ఎందుకు అంత ఉత్సాహంగా అరుస్తున్నావు? అటు చూడు నాన్నా, పారిపోయిన మన గుర్రం తిరిగి వస్తోంది. అంతేకాదు, దాని వెనకాల అడవిలో నుంచి మరో 4 అద్భుతమైన గుర్రాలను వెంటబెట్టుకుని వస్తోంది. చూడు నాన్నా, ఆ గుర్రాలు ఎంత బలంగా, ఎంత అందంగా ఉన్నాయో. ఒక్కొక్కటి 100 వరహాలు పలుకుతుంది నాన్నా. నిజంగానే రామయ్య గుర్రం వెనకాల ఎంతో ఆరోగ్యంగా ఉన్న 4 అడవి గుర్రాలు రామయ్య ఇంటి ఆవరణలోకి వస్తాయి. మళ్లీ వీరన్న పరిగెత్తుకుంటూ వస్తాడు. అద్భుతం రామయ్య, అద్భుతం. నీ దశ తిరిగిపోయిందే. మొన్న గుర్రం పారిపోయినప్పుడు నువ్వు దురదృష్టవంతుడివి అనుకున్నానా? కాని ఆ దేవుడు నీకు ఇంత పెద్ద బహుమతి ఇస్తాడని నేను ఊహించలేదా? వీరన్న, మళ్ళీ వచ్చావా? రా కూర్చో. కూర్చోవడానికి ఇది సమయం కాదులే రామయ్య. ఊళ్ళో అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. నీదెంత అదృష్టం రామయ్య.
ఒక్కసారి ఊర్లో వాళ్ళందరికంటే ధనవంతుడు అయిపోయినావా? ఈ 4 గుర్రాలను అమ్మితే నీకు బోలెడంత డబ్బు వస్తుందే. పెద్ద ఇల్లు కట్టుకోవచ్చా? నీ కొడుకు సూరికి ఘనంగా పెళ్లి చేయొచ్చా? నీ అదృష్టం చూసి ఊళ్ళో వాళ్ళంతా ఆశ్చర్యపోతుండారు. వీరన్న, మొన్న గుర్రం పోయినప్పుడు జాలిపడ్డావు. ఇప్పుడు గుర్రాలు వచ్చాయని సంతోషిస్తున్నావు. నేను మాత్రం మొన్న ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. ఎందుకు రామయ్య అలా అంటుండావా? ఇంత అదృష్టం వరిస్తే ఆనందంగా సంబరాలు చేసుకోవాలి, కానీ ఇలా రాయిలా కూసుంటావేంటి? ఇది అదృష్టమో కాదో ఎవరికి తెలుసు వీరన్న. మళ్ళీ మొదలెట్టావా నీ వేదాంతం? కళ్ళెదురుగా ఆస్తి కనిపిస్తుంటే ఇది అదృష్టం కాక మరేమిటే? సంపద ఎప్పుడూ ప్రశాంతతను తీసుకురావాలని నియమం లేదు. ఆకస్మికంగా వచ్చే సంపద ఎన్నో కొత్త బాధ్యతలను కూడా తీసుకురావచ్చు. నిన్నటి వరకు నా గుర్రం నాకు తెలుసు. ఈ కొత్త గుర్రాల స్వభావం ఏమిటో నాకు తెలియదు. వీటి రాక వల్ల రేపు నా జీవితంలో ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. అందుకే ఇది అదృష్టమని నిర్ణయించుకుని నేను గాలిలో తేలిపోదలుచుకోలేదు. స్థిరంగా ఉండడమే నాకు ఇష్టం. నాన్న, నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నేను ఈ అడవి గుర్రాలను చూసుకుంటాను, కానీ ఒక చిన్న సమస్య ఉంది నాన్న. ఏంటి సూరి? ఈ గుర్రాలు అడవిలో పెరిగినవి నాన్న. మన దొడ్లో కట్టేస్తే అవి బెదిరిపోతున్నాయి. ఇక్కడి గడ్డి తినడం లేదు. వీటిని మచ్చిక చేసుకోవాలంటే విశాలమైన ప్రదేశం కావాలి. మన ఊరికి ఆవల కృష్ణవేణి నది అవతల పెద్ద పచ్చిక బయళ్ళు ఉన్నాయి కదా. నేను ఈ గుర్రాలను తీసుకుని ఆ నది అవతలికి వెళ్తాను. ఒక వారం 10 రోజులు వాటిని అక్కడే ఉంచి స్వచ్ఛమైన గడ్డి తినిపించి పూర్తిగా మన మాట వినేలా మచ్చిక చేసుకుని తిరిగి వస్తాను. అలాగే సూరి, వాటికి ఏది మంచిదో అదే చెయ్యి. కానీ అడవి గుర్రాలు కదా, కొంచెం జాగ్రత్తగా ఉంటూ. వాతావరణం కూడా మారుతున్నట్లుంది. సరే నాన్న, నేను వెళ్ళి వస్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి. మరుసటి రోజు ఉదయం సూరి ఆ 4 అడవి గుర్రాలను తన పాత గుర్రాన్ని తీసుకుని ఊరి బయట ఉన్న నదిని దాటి అవతలి ఒడ్డున ఉన్న పచ్చిక బయళ్లకు వెళ్ళిపోతాడు. అయితే 2 రోజుల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. కొండల్లో భారీగా వర్షాలు పడ్డం వల్ల ఊరి పక్కన ఉన్న కృష్ణవేణి నది భయంకరంగా ఉప్పొంగుతుంది. నదిని దాటడానికి ఉన్న ఏకైక వంతెన కూడా మునిగిపోతుంది. ప్రవాహం ఉధృతంగా ఉండడంతో పడవలు కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయం తెలిసి వీరన్న కంగారుగా రామయ్య దగ్గరికి వస్తాడు. రామయ్య, ఘోరం జరిగిపోయినది. నది భయంకరంగా ఉప్పొంగుతోంది తెలుసా? విన్నాను వీరన్న. వర్షాకాలం కదా, నది ఉప్పొంగడం సహజం. సహజమేంటి రామయ్య? నీ కొడుకు సూర్య గుర్రాలను తీసుకుని నది అవతలికే కదా వెళ్ళినాడు. ఇప్పుడు నది దాటడానికి ఏ దారి లేదా, వంతెన మునిగిపోయిండాదే. ప్రవాహం తగ్గాలంటే కనీసం 2 నెలలు పడుతుందని ఊరి పెద్దలు చెబుతున్నారు. అంటే నీ కొడుకు 2 నెలల పాటు నది అవతలే సిక్కుకుపోతాడు రామయ్య. అవునా? ప్రవాహం అంత ఉధృతంగా ఉందా? అవును రామయ్య, వాడికి అక్కడ సరైన ఇల్లు లేదు. కేవలం ఆ గుర్రాల కోసమే వాడంత దూరం వెళ్ళాడు. ఇప్పుడు వాడు నీకు దూరంగా ఒంటరిగా నది అవతల బందీ అయిపోయినాడు. నువ్వేమో ఇక్కడ ఒంటరి వాడి అయిపోయినావా? ఈ వయస్సులో నిన్ను చూసుకునే నాదుడే లేడు. ఆ గుర్రాలు రాకుండా ఉంటే వాడికి ఈ పరిస్థితి వచ్చేదే కాదు. వాడు నీ కళ్ళెదురుగా ఇంట్లోనే ఉండేవాడు. ఆ అడవి గుర్రాలు మీకు అదృష్టం కాదు రామయ్య, పెద్ద దురదృష్టాన్ని తెచ్చిపెట్టినాయ్యా. ఎంత కష్టం వచ్చింది రామయ్య నీకో. వీరన్న, నా కొడుకు నది అవతల చిక్కుకుపోయాడు. అది ఒక వాస్తవం. వాడు తెలివైనవాడు. పచ్చిక బయళ్ల దగ్గర ఏదో ఒక సురక్షితమైన ప్రదేశంలో తలదాచుకునే ఉంటాడు. అయితే వాడు నది అవతల ఆగిపోవటం అదృష్టమో దురదృష్టమో ఎవరికి తెలుసు వీరన్న? నీతో మాట్లాడమే నా తప్పు రామయ్య. సొంత కొడుకు నది అవతల ఇరుక్కుపోయే నీకు దూరమైతే అందులో మనిషేముంటుందే? నీకు నిజంగానే మతి భ్రమించినాదే. నువ్వు ఈ వేదాంతంలోనే బతుకో, నేను వెళ్తున్నాను అని కోపంగా వెళ్ళిపోతాడు. మరో వారం రోజులు గడిచిపోతాయి. నది ప్రవాహం ఏమాత్రం తగ్గదు. సూరి అవతలే ఉండిపోతాడు. రామయ్య మాత్రం ఎప్పటిలాగే ప్రశాంతంగా తన పనులు చేసుకుంటూ ఉంటాడు. అకస్మాత్తుగా ఊర్లోకి రాజుగారి భటులు వస్తారు. మహారాజు గారి ఆజ్ఞ. మహారాజు గారు రాజధానిలో ఒక గొప్ప రాతికోటను నిర్మిస్తున్నారు. ఆ కోట నిర్మాణం కోసం ఈ గ్రామంలో 20 నుంచి 30 ఏళ్ల వయస్సు ఉన్న ఆరోగ్యవంతమైన యువకులంతా తక్షణమే రాజధానికి బయలుదేరాలి. 6 నెలల పాటు రేయింబవళ్లు కష్టపడి ఆ రాళ్లను మోయాలి.
ఎవరైనా ఎదురు చెబితే కఠినమైన జరిమానా ఉంటుంది. బడులారా, ప్రతి ఇంటికి వెళ్లి యువకులను తీసుకురండి. భటులు ప్రతి ఇంటికి వెళ్లి ఊళ్ళో ఉన్న యువకులందరినీ బలవంతంగా తీసుకొస్తారు. కోట నిర్మాణంలో బండరాలు మోయడం చాలా కష్టమైన పని కావడంతో ఊళ్ళో ఉన్న తల్లిదండ్రులంతా బాధపడుతుంటారు. వీరన్న కొడుకుని కూడా భటులు తమ వెంట తీసుకెళ్ళడానికి సిద్ధం చేస్తారు. ఇద్దరు భటులు రామయ్య ఇంటికి వస్తారు. రామయ్య, నీ ఇంట్లో నీ కొడుకున్నాడు కదా, వాడిని బయటకు పిలువ. వాడిని రాజధానికి తీసుకువెళ్ళడానికే వచ్చాం. నా కొడుకు సూరి ఇంట్లో లేడు నాయన. ఏంటి అబద్ధాలు ఆడుతున్నావా? కోట పనుల భయంతో వాడిని ఎక్కడైనా దాచావా? వాడి వయస్సు 25 ఏళ్ళని మా దగ్గర లెక్కలు ఉన్నాయి. వాడు ఎక్కడున్నాడో నిజం చెప్పా. నేను అబద్ధం చెప్పడం లేదు. వాడు 10 రోజుల క్రితమే మా గుర్రాలను తీసుకుని కృష్ణవేణి నది అవతల ఉన్న పచ్చిక బయళ్లకు వెళ్ళాడు. ఇంతలో భారీ వర్షాలు పడి నది ఉప్పొంగింది. వాడు ఇటు రాలేక అక్కడే చిక్కుకుపోయాడు. కావాలంటే ఊళ్ళో వాళ్ళను మీరే అడగండి. ఇతను చెప్పింది నిజమే కావచ్చు. మనం వచ్చేటప్పుడు ఆ కృష్ణవేణి నది ఉప్పొంగడం చూశాం కదా. ప్రవాహం చాలా ఉధృతంగా ఉంది. పడవలు కూడా వెళ్ళలేవు. మనం ఆ నదిని దాటి వాడిని తీసుకురావడం అసాధ్యం. అవును, ఆ ఒక్కడి కోసం మనం నది దగ్గర సమయం వృధా చేయలేము. మనకు ఇక్కడ దొరికిన యువకులను తీసుకుని వెంటనే రాజధానికి చేరుకోవాలి. మహారాజు గారు ఎదురు చూస్తూ ఉంటారు. వదిలేయండి, పదండి. సరే, ఇక్కడ దొరికిన యువకులందరినీ వరుసలో నిలబెట్టండి. మనం రాజధానికి బయలుదేరుతాం. భటులు రామయ్య ఇంటి నుంచి వెళ్ళిపోతారు. ఊళ్ళో దొరికిన యువకులిద్దరిని తీసుకుని వాళ్ళు రాజధానికి వెళ్ళిపోతారు. వీరన్న తన కొడుకు అంత దూరం కష్టపడ్డానికి వెళ్ళిపోతున్నాడని బాధపడుతూ రామయ్య ఇంటికి వస్తాడు. రామయ్య, నా కొడుకును తీసుకెళ్ళిపోయినారు రామయ్య. 6 నెలల పాటు వాడి చేత బండరాలు మోయిస్తారు. వాడికి ఎంత కట్టమో అని నా గుండె పగిలిపోతుండాది. ఊళ్ళో అందరూ ఇదే బాధలో ఉండారు. ధైర్యంగా ఉండు వీరన్న, అంతా మంచే జరుగుతుంది. కోట పనులు పూర్తవ్వగానే వాడు క్షేమంగా తిరిగి వస్తాడు. రామయ్య, ఆ రోజు నీ కొడుకు నది అవతల సిక్కుకుపోయినప్పుడు వాడికి నీకు దూరం పెరిగిపోయిందని నేను దురదృష్టం అన్నాను. కానీ వాడు అలా నది అవతల చిక్కుకుపోవడమే ఈ రోజు వాడిని ఆ కష్టమైన పని నుంచి కాపాడింది రామయ్య. నా కొడుకు నా కళ్ళెదురుగా ఇంట్లోనే ఉన్నాడు. అది నా అదృష్టం అనుకున్నాను. కానీ వాడు నా కళ్ళెదురుగా ఉండడమే వాడిని ఈ రోజు నా నుంచి దూరం చేసి బండరాళ్లు మోసేలా చేసింది. నువ్వు చెప్పిందే అక్షరాల నిజం రామయ్య. రామయ్య ప్రశాంతంగా వింటూ ఉంటాడు. ఏది మంచో ఏది చెడో మాకు ఈరోజు పూర్తిగా అర్థమైంది రామయ్య. గుర్రం పారిపోవడం చెడనుకున్నాను, కానీ అది మరిన్ని గుర్రాలను తెచ్చింది. గుర్రాలు రావడం మంచిదనుకున్నాను, కానీ వాటి వల్ల నీ కొడుకు నది అవతల ఇరుక్కుపోయాడు. వాడు అక్కడ ఇరుక్కుపోవడం చెడు అనుకున్నాను, కానీ ఆడ్డంకే ఈరోజు వాడిని రాజధానికి వెళ్లకుండా సురక్షితంగా కాపాడిందే. ఒక సంఘటన జరిగిన వెంటనే అది మంచి లేదా చెడు అని నిర్ణయించడం ఎంత మూర్ఖత్వమో నాకు కనువిప్పు కలిగింది రామయ్య. వీరన్న, జీవితం ఒక ప్రవాహం లాంటిది. అందులో ఎదురయ్యే ప్రతి మలుపు దగ్గర ఆగిపోయి ఇది నా గమ్యమని నిర్ణయించుకోకూడదు. ఈ రోజు నీ కొడుకు రాజధానికి వెళ్ళాడు. అది చెడు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాడు మహారాజు గారి మెప్పు పొంది కోట నిర్మాణం తర్వాత మంచి బహుమతులతో గొప్పగా తిరిగి వస్తాడేమో ఎవరికి తెలుసు. అంటే నా కొడుకు విషయంలో కూడా మంచి జరుగుతుందని నువ్వు నమ్ముతున్నావా రామయ్య? నమ్మకం కాదు వీరన్న, స్థిరత్వం. లాభం వచ్చినప్పుడు గాలిలో ఎగరకుండా, నష్టం వచ్చినప్పుడు నేల మీద కుప్పకూలిపోకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడమే స్థిరత్వం. ప్రశాంతమైన మనసు మాత్రమే కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొంటుంది. అందుకే ఏది జరిగినా, ఏది మంచో ఏది చెడో కాలమే నిర్ణయిస్తోంది అని విశ్వసించి మన పని మనం చేసుకుంటూ పోవాలి. నువ్వు గొప్ప జ్ఞానివి రామయ్య. ఇన్నాళ్ళు నీ ప్రశాంతత చూసి నీకు లోకం తెలియదు అనుకున్నాను, కానీ నీలో ఉన్న ఈ స్థితప్రజ్ఞత మా అందరికీ ఆదర్శం. నా కొడుకు గొప్ప బహుమతులతో తిరిగి వస్తాడనే ఆశతో నేను ధైర్యంగా ఎదురు చూస్తాను రామయ్య. నేను ఇక్కడి నుంచి చాలా ప్రశాంతంగా వెళ్తున్నాను. మరో 4 రోజుల తర్వాత నది ప్రవాహం పూర్తిగా తగ్గిపోతుంది. సూరి ఆ 5 గుర్రాలను అద్భుతంగా మచ్చిక చేసుకుని వాటి మీద స్వారీ చేసుకుంటూ సంతోషంగా ఇంటికి తిరిగొస్తాడు. ఊరి ప్రజలంతా సూరిని అతని గుర్రాలను చూసి ఆనందిస్తారు. రామయ్య తన ముఖం మీద ఎప్పటిలాగే అదే ప్రశాంతమైన చిరునవ్వుతో తన కొడుకును ఆహ్వానిస్తాడు. జీవితంలో ఏం జరిగినా సమతుల్యత కోల్పోకుండా ఉండటమే
నిజమైన సంతోషమని ఆ గ్రామం ఆ రోజు కొత్త పాఠం నేర్చుకుంది. కొండపల్లి అనే గ్రామంలో గంగమ్మ అనే ఒక ముసలవ్వ ఒంటరిగా జీవిస్తూ ఉండేది. ఆమె చాలా తెలివైంది మరియు ధైర్యవంతురాలు కూడా. ఆమె దగ్గర పెద్ద మందసం నిండా పూర్వీకులిచ్చిన బంగారు నగలున్నాయని ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎప్పటినుంచో ఒక ప్రచారం ఉండేది. అది నిజమో అబద్ధమో ఎవరికీ ఖచ్చితంగా తెలీదు. కానీ ఈ విషయం భద్రుడు, సోమడు, రంగడు అనే ముగ్గురు దొంగలకు తెలిసింది. ఎలాగైనా ఆ ముసలి అవ్వ ఇంటిని దోచుకొని రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోవాలని వారు పథకం వేశారు. ఒక అమావాస్య అర్ధరాత్రి ఆ ముగ్గురు దొంగలు తమ ముఖాలకు నల్లటి గుడ్డలు కట్టుకుని గంగమ్మ ఇంటి తలుపులు నెమ్మదిగా తెరిచి లోపలికి ప్రవేశించారు. కాని లోపల గంగమ్మ అప్పటికే మేలుకొని దీపం వెలుగులో ప్రశాంతంగా కూర్చొనుంది. రండి నాయన్లారా, లోపలికి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. తలుపులు అంత నెమ్మదిగా తీయడమెందుకు? నేనేం గడియదేసి ఉంచున్నాను కదా, లోపలికి దర్జాగా రండి. కూర్చోండి. ఏరా సోముడా, ఈ అవ్వకు పిచ్చా ఏంటి? మన ముఖాలకు గుడ్డలు కట్టుకుని చేతుల్లో ఇనుపగుదియలతో వస్తే చుట్టాలు పిలిచినట్లు పిలుస్తోంది. ఏమో అన్నయ్యా, నాకు అస్సలు అర్థం కావటమే లేదు. బహుశా రాత్రిపూట కళ్ళు సరిగ్గా కనిపించక మనల్ని వాళ్ళ ఊరు జనం లేదా బంధువులు అనుకుంటుందేమో. ఏయ్ ముసలమ్మ, ఎక్కువ మాయమాటలు మాట్లాడకు. మేము మీ చుట్టాలం కాదు, దొంగలం. నీకు ఎలాంటి అపాయం జరగకూడదు అంటే నీ ఇంట్లో దాచిన ఆ బంగారు మందసం ఎక్కడుందో మర్యాదగా చెప్పి మమ్మల్ని పంపించు. అయ్యో నాయన, మీరు దొంగలని నాకు తెలుసు. మీ ముఖాలకున్న గుడ్డలు, మీ చేతుల్లో ఉన్న ఇనప గుడియలు చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమైపోద్ది. నేను మీకోసమే ఎదురు చూస్తున్నానని చెప్పాను కదా. దొంగల కోసం ఎదురు చూడడం ఏమిటే అవ్వా? నీకేమైనా మతిభ్రమించిందా? మాతో నాటకాలాడితే ఇల్లంతా చిందరవందర చేసి నగలు లాక్కుంటారు. జాగ్రత్త, మర్యాదగా నగలివ్వు. నాటకాలు కాదు నాయనా, అక్షరాల నిజం చెప్తున్నారు. ఈ వయసులో ఆ బంగారు నగలు నేను మెడలో వేసుకోలేను. అలాగని ఊళ్ళో వాళ్ళకిస్తే నా పేరు చెప్తారో లేదా అన్న భయం నాకుంది. అందుకే ఎవరైనా గట్టి ధైర్యవంతులైన దొంగలొస్తే నా చేతులతో నేనే ఆ ధనాన్ని వాళ్ళకి అప్పగించి ప్రశాంతంగా కాశీయాత్రకి వెళ్ళిపోదామని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. ఎన్నాళ్లకు మీరొచ్చారు. నా భారం తీరిపోయింది. ఆ పరమశివుడే మిమ్మల్ని పంపాడు. అన్నయ్యా భద్రుడు, విన్నావా ఈ అవ్వ మాటలు? మన కష్టం లేకుండానే, ఏ గొడవ లేకుండానే బంగారమంతా మన చేతికి వస్తోంది. ఈ అవ్వ చాలా మంచిదిరా, మన అదృష్టం బాగుంది. అవునన్నయ్యా, ఈరోజు మన పంట పండింది. అవ్వా, అయితే ఆలస్యం ఎందుకో? ఆ మందసం ఎక్కడుందో త్వరగా ఇవ్వు. మేము దాన్ని తీసుకుని వెంటనే వెళ్ళిపోతాం. నీకు ఎలాంటి హాని చేయమో. హా, అంత తొందర పెడితే ఎలా నాయనా? ఆ మందసం నేను భూమిలో పాతిపెట్టాను. దాన్ని తీయడం అంత సులభమేమి కాదు. మా తాత ముత్తాతలు ఆ బంగారాన్ని ఒక గొప్ప మంత్రంతో బంధించి భూమిలో దాచారు. దాన్ని మామూలుగా తవ్విదీస్తే ఆ బంగారం అంతా వెంటనే బూడిదైపోద్ది. దానికి ఒక పద్ధతి ఉంది. మంత్రంతో బంధించారా? బంగారం బూడిదైపోతుందా? ఇదేం విపరీతమవ్వా! అయితే దాన్ని బయటికి తీసే దారే లేదా? ఆ మంత్రం విడిపోయే మార్గం చెప్పు. దారెందుకు లేదు నాయనా? ఆ మంత్రాన్ని నడిపించడానికి ఒక ఆధ్యాత్మిక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం చేస్తే మంత్రం విడిపోయి బంగారం సురక్షితంగా మీ చేతికి వస్తుంది. కానీ ఆ పద్ధతి చేయాలంటే చాలా కష్టం. ధైర్యం, అపారమైన ఓపిక కావాలి. మీ ముగ్గురిని చూస్తుంటే ఆ ఓపిక ఉన్నట్లు అనిపించట్లేదు. మంత్రం వికటిస్తే ముప్పు తప్పదు. కాబట్టి మీరు ఈ ఆశ వదిలేసి వెళ్ళిపోవడం మంచిది. ఏమనుకుంటున్నావే అవ్వా మమ్మల్ని? మేము కొండలను కూడా పిండి చేయగల సమర్థులం. ఆ బంగారం కోసం ఎంతటి కష్టమైన పనైనా చేస్తాం. ఎంతటి సాహసానికైనా తెగించే మేము ఈ వృత్తిలోకి వచ్చాం. నువ్వు ఆ పద్ధతి ఏమిటో సూటిగా చెప్పు. అవునవ్వా, నువ్వు భయపడక. మా అన్నయ్య భద్రుడు ఏ పనైనా చిటికెల చేసేస్తాడో. మేము ఆ మంత్రాన్ని ఇట్టే పారద్రోలుతామా? అది ఎలా విడిపోతుందో త్వరగా చెప్పవ్వా. సరే నాయన్లారా, మీ పౌరుషం చూస్తుంటే నాకు నమ్మకం కలుగుతోంది. ఆ మందసం నా పెరట్లో ఉన్న వేప చెట్టు కింద 5 అడుగుల లోతులో ఉంది. దాన్ని బయటకు తీయాలంటే ముందుగా ఈ ఇంట్లో ఉన్న భూతగణాలను శాంతింపజేయాలి. దానికి మీరు ఒక 3 కష్టమైన పనులు చేయాల్సి వస్తుంది. ఆ 3 పనులు పూర్తి చేస్తే గాని మందసం తీయడానికి మంత్రం ఒప్పుకోదు. ఆ 3 పనులు ఏమిటో త్వరగా చెప్పవ్వా. తెల్లవారేలోపు మేము ఆ పనులు ముగించి బంగారం తీసుకుని వెళ్ళిపోవాలి.
మాకు సమయం వృధా చేయటం ఇష్టం ఉండదు. చెప్తాను వినండి. మొదటి పని, నా ఇంట్లో ఉన్న 2 బస్తాల జొన్నలను ఆ మూలన ఉన్న పెద్ద రాతి తిరగలిలో వేసి మెత్తటి పిండిగా విసరాలి. ఆ రాతి తిరగలి శబ్దానికి ఇంట్లో ఉన్న దుష్టశక్తులు పారిపోతాయి. ఆ తర్వాత రెండో పని, మా పెరట్లో ఉన్న బావిలో నుంచి 100 బిందెలు నీళ్లు తోడి పశువుల పాకులో ఉన్న పెద్ద రాతి తోటి నింపాలి. అలా 100 బిందెలు నీళ్లు తోడడం వల్ల భూమాత చల్లబడి మందసాన్ని పై కుదులుతుంది. ఇక మూడో పని, పశువుల పాకంతా పేడతో నిండుంది. దాన్ని శుభ్రం చేసి అక్కడున్న లావాటి కట్టెను చిన్న ముక్కలుగా కొట్టాలి. ఆ కొట్టలు కొట్టే శబ్దానికి మందసానికున్న ఆఖరి మంత్రం వీడిపోద్ది. ఏంటి? తిరగలి విసరాలా? నీళ్లు తోడాలా? పేడెత్తి కట్టెలు కొట్టాలా? ఇవి ఇంట్లో ఆడవాళ్ళు కూలోళ్ళు చేసుకునే పనులు కదా అవ్వా. మమ్మల్ని చేయమంటావా? నువ్వు మాతో ఏమైనా నాటకం ఆడుతున్నావా? కూలి వాళ్ళు చేసే పనులే నాయనా, కానీ ఆ పనులు మీకు ఆసున్న బంగారం కోసం చేస్తున్న మంత్ర సాధనని మర్చిపోకండి. మీరు చేసే ఈ పనుల వల్లే భూతగణాలు శాంతిస్తాయి. మీకు బంగారం వద్దనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవచ్చు. నేనెవరిని బలవంతం చేయను. నా బంగారం నా దగ్గరే ఉంటుంది. ఒరేయ్ సోముడా, కొంచెం సేపు ఓపిక పట్టి కష్టపడితే కోట్ల విలువ చేసే బంగారం మన సొంతం అవుతుందిరా. ఈ మాత్రం పని చేయలేమా? ఆ అవ్వ చెప్పినట్లే చేద్దాం పద. ఎలాగైనా ఆ బంగారం తీసుకుని వెళ్లాల్సిందే. అన్నయ్య చెప్పింది నిజమేరా సోముడా. అవ్వా, నువ్వు ఆ తిరగలి ఎక్కడ ఉందో చూపించు. మేము పని మొదలు పెడతాం. ఆ పక్క గదిలో ఉంది నాయనా, ఎల్లండి, మొదలెట్టండి. 3 దొంగలు తిరగలి దగ్గరికి వెళ్తారు. భద్రుడు, సోముడు కలిసి జొన్నలు విసరడం మొదలు పెడతారు. రంగడు వారికి జొన్నలు అందిస్తూ ఉంటాడు. 1 గంట 2 గంటల పాటు ఆ రాతి తిరగలి విసురుతూనే ఉంటారు. అబ్బా అన్నయ్యా, నా చేతులు నొప్పులు పుడుతున్నాయిరా. ఈ జొన్నలు అసలు అయిపోవడమే లేదు. నా భుజాలు పడిపోతున్నాయి. ఓపిక పట్టరా సోముడా. ఆ బంగారం తలుచుకో, నీ నొప్పులన్నీ మాయమైపోతాయి. ఇంకా కొంచెమే ఉంది, గట్టిగా తిప్పరా. భలే విసురుతున్నారు నాయనలారా. ఆ రాతి తిరగలి శబ్దం చాలా బాగా వస్తోంది. ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ భయపడి పారిపోతున్నాయి. మీ కష్టం వృధా పోదు, త్వరగా ముగిచ్చండి. 2 గంటల తర్వాత ఎట్టకేలకు జొన్నలు విసరడం పూర్తవుతుంది. 3 అలసిపోయి నేల మీద కూలబడతారు. అవ్వా, మొదటి పని పూర్తయిందే. ఇప్పుడు బావిలో నుంచి నీళ్లు తోడుతాం. చాలా సంతోషం నాయనా. ఆ పెరట్లో బావుంది, పక్కనే బిందెలు ఉన్నాయి. ఎల్లండి, భూమాతను చల్లబరచండి. 3 దొంగలు పెరట్లోకి వెళ్లి బావిలో నుంచి నీళ్లు తోడడం మొదలు పెడతారు. 100 బిందెల నీళ్లు తోడి పశువుల పాకులో ఉన్న పెద్ద రాతితోటి నింపాలి. అది ఊహించిన దానికంటే చాలా కష్టమైన పని. అన్నయ్య, నా నడుము విరిగిపోయిందిరా. ఈ బావి చాలా లోతుగా ఉంది. ఒక్కో బిందె తోడుతుంటే చేతులు పడిపోతున్నట్లుంది. నా వల్ల కాదు. నోరు మూసుకొని తోడురా. సగం పనులు చేశాం. ఇప్పుడు వెనక్కి తగ్గితే ఆ మందసం రాదురా. మన కష్టం వృధా అవుతుంది. భూమాత చల్లబడాలి అంటే తప్పదు. నేను తోడుతాను. నువ్వు మోసుకుని వెళ్ళి ఆ తొట్టిలో పోయిరా. నేను మీకు సహాయం చేస్తానన్నయ్యా. మనం 3 కలిసి త్వరగా ముగిద్దాం. నాయనలారా, భూమాత ఇంకా చల్లబడలేదు. నీళ్లు వేగంగా పోయండి. తెల్లవారి సమయం దగ్గర పడుతోంది. సూర్యుడు ఉదయిస్తే మంత్రం పనిచేయదు. త్వరగా కానియండి. విన్నారు కదరా, త్వరగా తోడండి. నడుములు విరిగినా సరే తోడండి. మరో 2 గంటల పాటు కష్టపడి 100 బిందెల నీళ్లు తోడి తొట్టి నింపుతారు. వాళ్ళ చేతులకు బొబ్బలొస్తాయి. శరీరమంతా చెమటతో తడిసిపోయి కండరాలు బిగుసుకుపోతాయి. నా వల్ల కాదన్నయ్యా. ఎంత కష్టమైనా పర్వాలేదు. నాకు ఆ బంగారం వద్దు. నేను ఒక్క అడుగు కూడా వేయలేను. ఏయ్ పిచ్చోడా, ఇక్కడి వరకు వచ్చి వదిలేస్తావా? ఒకే ఒక్క పని మిగిలింది. ఆ పశువుల పాక శుభ్రం చేసి కట్టెలు కొట్టడం. అది పూర్తయితే బంగారం మనదే. రానా వెంట. అవును సోముడా, అన్నయ్య మాట విను. లేరా? 3 అతి కష్టం మీద పశువుల పాకలోకి వెళతారు. అక్కడున్న పేడను శుభ్రం చేస్తారు. ఆ తర్వాత అక్కడున్న లావాటి కట్టెలను గొడ్డలతో చిన్న ముక్కలుగా కొట్టడం మొదలు పెడతారు. నాయనలారా, ఆ కట్టెలు కొట్టే శబ్దానికి భూమిలో ఉన్న మంత్రం విడిపోతుంది. మీ గొడ్డలి దెబ్బలు ఎంత గట్టిగా పడితే మందసం అంత త్వరగా బయటకు వస్తుంది. గట్టిగా కొట్టండి. ఈ ఎవ్వ చెప్పే మంత్రం మాట దేవుడెరుగు కాని నా ఓపిక మాత్రం ఈ కట్టెలతో పాటు ఆవిరైపోయేలా ఉందిరా రంగడా.
నా చేతులు ఎత్తడానికి కూడా శక్తి లేదన్నయ్యో. ఈ దొంగతనం నా జీవితంలో ఆఖరి దొంగతనం. నా వల్ల కావడం లేదు. మెల్లగా తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడు. పక్షుల కిలకిలారావాలు వినిపిస్తున్నాయి. ముగ్గురు దొంగలు కట్టెలు కొట్టడం ముగించి చేతుల్లో గొడ్డలు వదిలేసి నేల మీద అచేతనంగా పడిపోతారు. వారికి కనీసం మాట్లాడే ఓపిక కూడా లేదు. నోటి వెంట మాటే రావడం లేదు. ఏంటి నాయనలారా అలా పడిపోయారు? లేవండి, తెల్లారిపోయింది. నా ఇల్లు మొత్తం ఎంత శుభ్రంగా చేశారు. మీకు నా ఆశీర్వాదాలు. అవ్వా, పనులన్నీ పూర్తయ్యాయి. ఆ మంత్రం విడిపోయి ఉంటుంది. ఇక ఆ మందసం ఎక్కడుందో చెప్పవ్వా, మేము దాన్ని తీసుకొని వెళ్ళిపోతాం. అవునవ్వా, మాకు మా మందసం ఇచ్చేయి. నాకు ఆయాసం వచ్చేస్తుంది. మందసమా, బంగారమా, మంత్రమా? ఏది నాయనా? అవన్నీ నేను అల్లిన కట్టు కదలరా పిచ్చి దొంగలారా. నా దగ్గర ఎలాంటి బంగారం లేదు, వెండి లేదు. ఉన్నదల్లా ఇదిగా నా మెదడులో ఉన్న తెలివితేటలు మాత్రమే. ఏంటవ్వా నువ్వనేదే? బంగారం లేదా? మరి మాతో ఈ పనులన్నీ ఎందుకు చేయించినావో? మమ్మల్ని మోసం చేసినావా? నా ఇంట్లో ఉన్న పనులు చేసుకోవడానికి నాకు ఓపిక లేదు. కూలి వాళ్ళని పెట్టుకుంటే డబ్బులు ఇవ్వాలి. అదే మీలాంటి అత్యాశ పనులైన దొంగలొస్తే మాయమాటలు చెప్పి ఉచితంగా పనులు చేయించుకోవచ్చని నా పథకం. రాత్రంతా కష్టపడి నా ఇంట్లో జోనలు ఇసిరారు, బావిలో నీళ్లు తోడారు, పశువుల పాక శుభ్రం చేసి కట్టెలు కొట్టి పెట్టారు. మీ కష్టానికి నా వందనాలు. ఇక మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. దొంగల ముగ్గురు ఒక్కసారిగా కోపంతో రగిలిపోయారు. కానీ రాత్రంతా చేసిన కఠినమైన పనుల వల్ల వాళ్ళ ఒంట్లో కనీసం లేచి నిలబడే శక్తి కూడా లేదు. ఓసి మాయదారి ముసలమ్మ, మమ్మల్ని మోసం చేస్తావే, నీ అంతు చూస్తాను చూడు అని లేవడానికి ప్రయత్నిస్తాడు. కానీ కాళ్ళు సహకరించక కింద పడిపోతాడు. అన్నయ్య, మనల్ని ఈ ముసలమ్మ ఘోరంగా మోసం చేసిందిరా. నా చేతులు కాళ్ళు పడిపోయాయి. మనం ఇక్కడి నుంచి పారిపోవడమే మంచిదిరా. వదిలేయన్నయ్యా. ఇంతలో రాత్రంతా వాళ్ళు కట్టెలు కొట్టిన శబ్దాలకు, బావిలో నీళ్లు తోడిన శబ్దాలకు ఇరుగు పొరుగు వాళ్లకు మెలకు వస్తుంది. ఊరి పెద్ద మరియు కొంతమంది గ్రామస్తులు గంగమ్మ ఇంటికి వస్తారు. గంగమ్మ, ఏమిటి ఆ శబ్దాలు? ఎవరు వీళ్ళు? మొహాలకు నల్లగుడ్డలు కట్టుకొని ఉన్నారు. దొంగలా? అవును పెద్దయ్య, ఈ ఇల్లు దొంగలే. రాత్రి నా ఇల్లు దోచుకోవడానికి వచ్చారు. నేను ఇళ్ళని చూసి భయపడకుండా నా తెలివితో మాయ మాటలు చెప్పి రాత్రంతా నా ఇంట్లో ఉన్న పనులని చేయించుకున్నాను. ఇప్పుడు వీళ్ళింట్లో ఓపిక లేక ఇలా నేల మీద పడున్నారు. మీరే వీళ్ళని పట్టుకొని గ్రామ పంచాయతీకి అప్పగించండి. ఊరి జనమంతా గంగమ్మ తెలివితేటల్ని చూసి ఆశ్చర్యపోయారు. ఒక ముసలవ్వ ముగ్గురు దొంగలను తన బుద్ధిబలంతో ఓడించడం చూసి చప్పట్లు కొట్టారు. భలే పని చేశావు గంగమ్మ. నీ తెలివికి వందనాలు. ఆయుధాలు ఉన్నాయని విర్రవీగే ఈ దొంగలకు బుద్ధిబలం ముందు ఆయుధాలు పనికిరావని బాగా బుద్ధి చెప్పావు. ఒరేయ్ దొంగలారా, రండిరా. పంచాయతీలో మీకు తగిన శాస్తి చేస్తాం. లేవండే. అయ్యా, మమ్మల్ని వదిలేయండి. రాత్రంతా పనులు చేసి మా ఎముకలు విరిగిపోయాయి. ఇంతకంటే పెద్ద శిక్ష ఇంకేముంటుంది దొరా? ఈ అవ్వ దెబ్బకు మాకు దొంగతనం చెయ్యాలి అన్న కోరికే చచ్చిపోయింది. అవునయ్యా, ఇక ఈ జన్మలో దొంగతనం చెయ్యము. కష్టపడి పని చేసుకుని బతుకుతాం. మమ్మల్ని విడిచిపెట్టండి. ఊరి పెద్ద దొంగల్ని బంధించి గ్రామ పంచాయతీకి తీసుకెళ్తాడు. గంగమ్మ తన ఇంటి అరుగు మీద ప్రశాంతంగా కూర్చొని తన తెలివికి తానే నవ్వుకుంటుంది.